వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఈ రోజు వీడియోలో బోలెడన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఈ ఇయర్ రింగ్స్ అన్ని నావి కాదు, మా సునీతక్క వాళ్ళ అమ్మాయి స్వీటీవి. తనకి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే తను ఫస్ట్ చూసేది ఇయర్ రింగ్స్ మాత్రమే. అవి కూడా చిన్న చిన్న ఉండవు, చూస్తున్నారు కదా, పెద్ద పెద్దగా ఉంటాయి. అవన్నీ అలాంటివే కొనుక్కుంటది, చిన్నవి కూడా కొనుక్కోదు. మన ఫేస్ కూడా అంత పెద్ద పెద్దగా ఉన్నా సరే బాగా సెట్ అవుతాయి. ఆ కలెక్షన్ మీకు కూడా సరదాగా కాసేపు చూపిద్దామని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో స్టార్ట్ చేస్తున్నాను అని అంటే వాటి డీటెయిల్స్ కానీ వాటి ప్రైస్ కానీ ఎక్కడ తీసుకున్నది ఏంటి అనేది నేను చెప్పలేను, ఎందుకంటే అవి నావి కావు కాబట్టి వాటి డీటెయిల్స్ ఏవి నాకు తెలియదు. మీకు మోడల్స్ మాత్రమే చూపించగలను. ఈ వీడియో చేసేటప్పుడు వాయిస్ ఇస్తే తను ఆ ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నది ఏంటి అనేది చెప్పేది, కానీ వీడియో మాత్రమే తీసుకున్నాను. ఇంకప్పుడు తను చెప్పినా కూడా నాకు అన్ని గుర్తుపెట్టుకోలేను కదా అని నేను తనని ఏమీ అడగలేదు, డీటెయిల్స్ ఏమి అడగలేదు. ఒకటా రెండా గుర్తుపెట్టుకోవడానికి. ఈ కలెక్షన్ అన్ని కలిపి ఒక 100 ఉండొచ్చు. జస్ట్ వీడియో మాత్రమే ఇలా తీయడానికి 2 hours టైం పట్టింది నాకు. అందుకే మీకు నార్మల్ గా డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. నాకైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ పీకాక్ మోడల్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకవేళ మీకు వీటిలో ఏమన్నా నచ్చితే నాకు కామెంట్ చేయండి. నేను స్వీటీని అడిగి అవి ఎక్కడ కొన్నది ఆ ప్రైస్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మా స్వీటీ బీటెక్ చేస్తుంది. తను డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళది కూడా మా ఇంటి దగ్గరే. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ కలెక్షన్ చేయాలి అని, కానీ నాకు టైం కుదరలేదు. మొత్తానికి ఇప్పటికైంది. ఈ వీడియో తీసి కూడా 1 week అయింది, కానీ కలెక్షన్ ఎక్కువ కదా, ఎడిటింగ్ కి టైం పట్టింది. 40 minutes వీడియోని ఎడిట్ చేయగా కష్టపడి 10 minutes కి తెచ్చాను. అందుకే ఇంత టైం పట్టింది. అది కూడా ఫాస్ట్ గా చూపిస్తేనే, లేదంటే ఇంకా టైం పట్టేసేది. యాక్చువల్లీ part 1 part 2 చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ వద్దులే, ఒకే వీడియో చేసేద్దాము, ఒక 2-3 minutes లెంత్ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఉంచేసాను. మొత్తానికి లేట్గా అయినా లేటెస్ట్గా అయితే వీడియో అప్లోడ్ చేసేసాను. అసలు నేను కూడా ఇన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కువ ఉంటాయని తెలుసు, కానీ మరీ ఇన్ని ఎక్కువ ఉంటాయని అనుకోలేదు. వీడియో తీసేటప్పుడు కూడా నీరసం వచ్చేసింది నాకు. ఆ బాక్స్ లోంచి ఎన్ని తీసినా వస్తూనే ఉన్నాయి. అక్షయ పాత్రలోంచి వస్తున్నట్టు వస్తూనే ఉన్నాయి. ఈ డిజైన్ చూడండి, ఇది చిన్నపిల్లల కాలుపట్టిలా ఉంది. ఈ డిజైన్ డిఫరెంట్ గా అనిపించి చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఒకటే ఉంది, ఇంకొకటి ఎక్కడో పడిపోయిందంట. ఇది చూడండి ఎంత పెద్దగా పొడుగ్గా ఉన్నాయో. ఇవి భుజాలు దాటేస్తాయి పెట్టుకున్నప్పుడు, అంత పెద్దగా ఉన్నాయి. పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఆ డ్రెస్కి మ్యాచింగ్ లాగా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంతా బ్లాక్ శారీస్ మీదకి, బ్లాక్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. ఇంకా ఉన్నాయి, కానీ అవి కొన్ని బ్లాక్గా అయిపోయి కొన్ని చిన్న ఉన్నాయి. ఒక 2-3 ఐటమ్స్ అయితే స్టోన్స్ లేవు, అందుకని అవి బాగుండవులే అని చెప్పి అవి ఇంకా నేను చూపించలేదు. అవి ఇంకా ఒక 10-15 వరకు ఉంటాయి. ఈ మోడల్ చూడండి, ఆడవాళ్ళు కాలుకు పెట్టుకునే మెట్టెల్లా ఉన్నాయి. చూడడానికి బాగున్నాయి కదా. కలెక్షన్ అన్ని రిపీటెడ్ గా కాకుండా యూనిక్ గా ఉన్నాయి. నా దగ్గర ఉంటాయి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, కానీ ఇంత కలెక్షన్ అయితే ఉండదు. మనం షాప్స్ లో చూసినా కూడా ఇన్ని మోడల్స్ ఉండవేమో. కానీ మనం ఏదైనా వస్తువు కొనుక్కోవడమే కాదు, శ్రద్ధగా దాచుకోవడం కూడా ఉండాలి. స్వీటీ అయితే వీటన్నిటిని చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసి ఒక్కొక్క కవర్లో వేసి వాటిని మళ్ళీ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంది. నాకు తెలిసి తను 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఈ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసింది. అంతే కదండి, ఇవన్నీ ఒకేసారి కొనుక్కున్నవి అయితే కాదు కదా. వీటిలో ఒక 5-6 years బ్యాక్ కూడా ఉన్నాయి. అప్పటి నుంచి కూడా చూడండి, వీటిలో ఒక్క స్టోన్ కూడా ఊడలేదు. ఏది కూడా కలర్ పోవడం కానీ డ్యామేజెస్ కానీ ఏవీ లేవు. అన్నీ కూడా చాలా కొత్తగానే ఉన్నాయి. ఇక్కడితో ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, కానీ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఇవి స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట, ఫ్యాన్సీలోనే స్టోన్ ఐటమ్. ఇవి కూడా ఒకసారి చూసేయండి. ఈ స్టోన్ ఐటమ్స్ లో కూడా అంతేనండి, ఒక్క దాంట్లో కూడా ఒక్క స్టోన్ కూడా చెక్కు చెదరలేదు. అన్ని కూడా కొత్తగా అలాగే ఉన్నాయి, కొన్నప్పటిలాగే ఉన్నాయి. నేను కలెక్షన్ ఎక్కువైందని చెప్పి వీడియోలో ఇయర్ రింగ్స్ ని చాలా ఫాస్ట్ గా చూపించేస్తున్నాను, లేదంటే వీడియో చాలా లెందీ అవుతుందని. ఈ వీడియో చేస్తుంటే ఒకటి అనిపించింది, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు. ఇయర్ రింగ్స్ స్వీటీవి అయితే వీడియో చేసేది నేను. అయినా ఎవరిదైతే ఏముంది, మనకు కావాల్సింది మంచి ఇయర్ రింగ్స్ మోడల్స్ కలెక్షన్, అంతే కదా. మంచి ఇయర్ రింగ్స్ చూపించడానికి ఛానల్ ఎవరిదైతే ఏంటి, ఇయర్ రింగ్స్ ఎవరివైతే ఏంటి, కరెక్టే కదా. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ బాగున్నాయి. ఎంత బాగున్నా కూడా అందులో మనకు కొంచెం స్పెషల్గా నచ్చుతాయి కొన్ని. అలా నాకు కూడా ఇక్కడ కొన్ని నచ్చాయి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను అందులో నాకు ఇవి నచ్చాయి అని. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది చూడడానికి. ఫంక్షన్స్కి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి వాటిని అక్కడ ఇక్కడ పడేసి అలా చేస్తే అవి పోతాయి.
కానీ అలా కాకుండా తీసిన వెంటనే మళ్ళీ మనం ఎక్కడే అక్కడ స్టోర్ చేసుకుంటే ఎప్పటికీ అలా భద్రంగా ఉంటాయి అన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత పొడుగున్నాయో, వానపాముల్లాగా సన్నగా పొడుగ్గా కరెంటు తీగల్లా ఉన్నాయి. ఈ వీడియో మా స్వీటీ చూసిందంటే తర్వాత అంటది నన్ను, నా ఇయర్ రింగ్స్ని పట్టుకొని వానపాములు కరెంటు తీగలు అంటావా అని అంటది. మిగిలినవి కూడా ఫాస్ట్గా మ్యూజిక్తో చూపించేస్తాను, చూసేయండి. మనం ఇప్పటిదాకా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ చూసాం, స్టోన్ ఇయర్ రింగ్స్ చూసాం. మరి అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి కదా. ఉన్నాయి అవి కూడా ఉన్నాయి, చూపిస్తా, అన్ని చూపిస్తా, మీరు అలాగే చూస్తూ ఉండండి. ఇక్కడతో ఈ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ నిర్విఘ్నంగా సక్సెస్ఫుల్ గా చూడడం అయితే కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ మన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కలెక్షన్. వీటిని ఒక్కొక్కటి చూపించే ఓపిక లేక ఇంకా అన్ని క్లాత్ మీద పెట్టేసి ఇలాగే చూపించేస్తున్నాను. ఆ ఫస్ట్ లో ఉన్నాయి చూసారా పైన, అవి బాహుబలి ఇయర్ రింగ్స్ అంట. నిజంగా చూడడానికి బాహుబలి లాగానే ఉన్నాయి. వాటిని పెట్టుకోవాలంటే మనం బాగా తిని బలంగా ఉండాలన్నమాట. అందుకే వాటిని బాహుబలి ఇయర్ రింగ్స్ అన్నారు అనుకుంటా అనిపించింది నాకు. వాటికి అటాచ్డ్ చంపస్వరాలు కూడా వచ్చేసాయి. అస్తమాను తీసుకొని పెట్టుకోవాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా చంపస్వరాలు ఉన్నాయి. ఆ దిద్దులకేమో 5 బుట్టలు ఏలాడుతున్నాయి, చంపస్వరాలకు కూడా 5 చిన్న బుట్టలు ఏలాడుతున్నాయి. మామూలుగా ఒక్క బుట్టలు పెట్టుకుంటేనే మనం నిండుగా కనిపిస్తాం. మరి ఇన్ని బుట్టలు ఉన్నాయి కదా, అవి ఒక్కటి పెట్టుకుంటే చాలు ఫంక్షన్స్ అప్పుడు. ఇంకెంత నిండుగా కనిపిస్తామో ఊహించుకోండి. ఆ పక్కనే వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ తో ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మధ్యలో స్టోన్ చేంజబుల్ అనమాట. 3 కలర్స్ ఇచ్చారు, బ్లూ, గ్రీన్, రెడ్. వాటిని ఎప్పుడంటే అప్పుడు మ్యాచింగ్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కూడా సెట్స్ మీదవే. ఈ సెట్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సరే, మరి నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇయర్ రింగ్స్ నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.